అందరికీ నమస్కారం. నా పేరు ఆరకట్ల గురునాథం. ప్రస్తుతం నాకు 72 సంవత్సరాలు. మాది బుద్ధారం గ్రామ పంచాయతీ, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. మాది పాలేరు నియోజకవర్గం. ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి రెవెన్యూ మినిస్టర్ కూడా. మేము పియూసి పబ్లిక్ యూనివర్సిటీ కోదాడలో చదువుకున్నాం. ఎంతవరకు పియూసి అంటారు, హెచ్ఎస్సి తర్వాత పియూసి హయ్యర్ చదువుకున్నాం. తర్వాత వ్యవసాయంలోకి వచ్చాం. ఉద్యోగం ఎందుకులే అని వ్యవసాయంలోకి వచ్చినాక మా నాన్న వాళ్ళు చిన్న రైతులు, ఇక చదువుకోకుండానే వ్యవసాయం వచ్చాం. డివైడ్ అయినా కూడా మా నాయన 8 ఎకరాలు పంచిచ్చాడు. ఏముండా ప్రెసిడెంట్గా గెలవకతలకే 60 ఎకరాలు సంపాదించుకున్నా. రాజకీయంలోకి 1982 రాజకీయంలోకి వచ్చాం. మొదలు సిపిఎం పార్టీ తరఫున సర్పంచ్గా గెలిచా. అదే సిపిఎం పార్టీ నుంచి బుద్ధారం మేజర్కి సాగునీటి సంఘం ఎనానిమస్ ఇచ్చారు అన్ని పార్టీలు కలిసి. మళ్ళా ఇక ఆ తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ అయింది పంచాయతీ బోర్డు. తర్వాత కూడా ఎస్టీ మహిళా రిజర్వ్డ్ అయింది. ఇంకా ఆ తర్వాత పోయిన ఎన్నికల్లో జనరల్ అయింది. సొసైటీ చైర్మన్ కూడా 1988లో చేశా. 2013లో సొసైటీ చైర్మన్ చేశా. ఇంకా తర్వాత 2018లో కాంగ్రెస్ తరఫున ఫుల్ మెజారిటీ చేయించారు. ఏమకు కానీ అది రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోయినా కూడా భార్యకు కూడా మెజారిటీ వేయించినాం. 88లో సర్పంచ్ పోటీ చేసి గెలిచారు. మా వాడు చేసింది సతీమణి గారు, ఆరకట్ల వెంకట నరసమ్మ సర్పంచ్కి పోటీ చేశారు. అప్పుడు స్వల్ప మెజారిటీతో ఓడిపోయినాం. ఇక అప్పటి నుంచి కూడా మనం ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీకే కంచుకోటగా ఉంటున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 416 ఓట్ల మెజారిటీ వేయించాం మా గ్రామ పంచాయతీ తరఫున. ఇప్పుడు కూడా 450 మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. వస్తుంది కూడా. సిపిఎం పార్టీ నుంచి కాంగ్రెస్కి రావటానికి ప్రధాన కారణం మా అన్న కొడుకు ఆరకట్ల కొండలరావు తెలుగుదేశం. ఈ మన గ్రామ పంచాయతీ వాళ్ళు ఏమంటారంటే తండ్రి ఒక పార్టీ కొడుకు ఒక పార్టీ అంటున్నారు. కాబట్టి దాన్ని వదిలిపెట్టి ఇక కాంగ్రెస్లోకి రావాల్సి వచ్చింది. ఆయన పార్టీ ఆయనే, మన పార్టీ మనమే అన్నట్టు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చా. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓడినా గెలిచినా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోటీ చేసిన కూడా నేనేం మారలేదు. అయితే వచ్చినాకైనా మనం పోయిన ఎన్నికల్లో కందాలు ఉపేందర్రెడ్డికి 252 మెజార్టీ వేయించా. ఆయన కాంగ్రెస్లోకి పోయినా కూడా, అయితే టీఆర్ఎస్లో పోయినా మేము కాంగ్రెస్కినే గట్టిగా నిలబడ్డాం. అదే ఊపుతో కూడా మన శ్రీనివాసరెడ్డి గారికి కష్టం చేసి మెజార్టీ వేయించాం. నేను నా గ్రామ పంచాయతీ బుద్ధారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పుడు లోగడ గ్రామ పంచాయతీ ఏం లేదు. గ్రామ పంచాయతీ నా సొంత డబ్బులతో గ్రామ పంచాయతీ చోటుకొని గ్రామ పంచాయతీ కట్టాం, భవనం కట్టాం. బుద్ధారం టు బుద్ధారం తండపోవటానికి దారి లేకపోయినా కూడా మండలం నుంచి సొంతంగా కాంట్రిబ్యూషన్ 2 సార్లు కట్టి తండాకి రోడ్డు వేయించా. అలాగే మరి బుద్ధారం కాలనీకి బాజీ హనుమంత్ ద్వారా 35 ఇళ్ళు ఇచ్చా మొదటిసారి. మరి తర్వాత మళ్ళా ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు పోటీగా కాంగ్రెస్ తరఫున ఇస్తే మళ్ళా మేము వెంకటేరయ్య ద్వారా సిపిఎం తరఫు నుండి మరి ఎస్సీ కాలనీకి ఇల్లు ఇప్పించా. బుద్ధారాన్ని ఏముండా మనం ప్రెసిడెంట్ అయినాక డెవలప్ అయిందే తప్ప బుద్ధారం గ్రామ పంచాయతీ అంతకుముందు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. మరి ఇప్పుడు కూడా
మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మంత్రి హోదాలో బుద్ధారానికి 7 లక్షల సీసీ రోడ్డు ఇచ్చారు. బుద్ధారం తండాకి మంచినీళ్ళు లేవు అంటే 1,500,000 బోరుకి ఇస్తే మొన్న బోరు కూడా వేసినా కూడా అది రాయిబడి ఫెయిల్ అయింది. ఇంకొక బోరు కూడా వేయాలని నిర్ణయించుకున్నాం. వేస్తాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వేయలేకపోయినాం. ఇది కాగానే వేస్తాం. ఇంక ఊరికి ఇంకా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఊరు ఇంకా చాలా డెవలప్ అయిద్దని ఆశతో ఉన్నాం. చేస్తారు కూడా. మా ఎంపీ అభ్యర్థి మా రఘురామరెడ్డి గారు మంచిగా మా నియోజకవర్గంలో గెలుస్తున్నారు. మాకు ఇప్పుడు ఎంపీ స్థానాలు ఖచ్చితంగా 15 ఎంపీ స్థానాలు వస్తాయనే నమ్మకం ఉంది. సర్వేలు కూడా చెప్తున్నాయి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. 99 వాళ్ళు కాంగ్రెస్ కేంద్రంలో వస్తుందని ఆశిస్తున్నాం. అలాగే రాహుల్ గాంధీయే ప్రధాని కావాలని అన్ని ప్రజలు ఆశిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.